హైదరాబాద్ కు అభిషేక్ మను సింఘ్వి వస్తున్నారు. కేకే ఇంటికి వెళ్లారు అభిషేక్ మను సింఘ్వి. స్వాగతం పలికారు మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాజ్యసభ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్విని ఆ పార్టీ బరిలోకి దించింది. కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి రావడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తనకు సీట్ ఇచ్చిన కె కేశవరావుని అభిషేక్ మను సింఘ్వి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అభిషేక్ మను సింఘ్విని సీఎం రేవంత్ తన శాసనసభ సహచరులకు పరిచయం చేస్తారు. ఇందుకోసం సింఘ్వి హైదరాబాద్కు వచ్చారు. అభిషేక్ మను సింఘ్వి హిమాచల్ నుంచే రాజ్యసభకు వెళ్లాల్సింది. అయితే నాడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సింఘ్వికి సమానంగా ఓట్లు రావడంతో అప్పుడు టాస్ వేశారు. అలా బీజేపీ అభ్యర్థి రాజ్యసభకు వెళ్లడంతో సింఘ్వికి నిరాశ తప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో ఖాళీ ఉండడంతో సింఘ్విని ఇక్కడి నుంచి నామినేట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో అభిషేక్ మను సింఘ్వి ప్రస్తుతం కె కేశవరావుకి ఇంటికి వెళ్లిన దృశ్యాలు మనం కనిపిస్తున్నాయి. మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. Giving me a lot, but I'm not going to Why don't you do it like this?